హాయ్ అండి. వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా నేనైతే ఈ రోజైతే వంకాయ ఫ్రై అయితే చేశానండి. సూపర్‌గా ఉంది. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. చూడండి మీరు కూడా ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీలోకి ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటది. పదండి ప్రాసెస్‌లోకి వెళ్ళైతే చూసేద్దాం. ముందుగానైతే వంకాయలనైతే ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసి ఇలా కడుక్కొని ఒక స్ట్రైనర్‌లో వేసి అయితే పక్కన పెట్టుకోవాలి. దాంట్లో నీళ్ళన్నీ పోతాయి కాబట్టి ఇంకా కడాయి పెట్టుకొనైతే దాంట్లో తగినంత ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొనైతే ఈ ఆయిల్‌లో అయితే కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలండి. లైట్‌గా వేయించుకోవాలి దీంట్లో ఆయిల్‌లోనైతే. ఇలా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసైతే ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. చూడండి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్‌లో పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలోనైతే కొంచెం ఆయిల్ మిగిలించుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్. అది వేడెక్కిన తర్వాత అయితే దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఉల్లిపాయ వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ వేసి కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసి వేగనివ్వాలి. అది వేగేంత వరకైతే మనము ఒక బౌల్ తీసుకొని దాంట్లోనైతే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే శనగపిండి వేసి తగినన్ని నీళ్ళు పోసి అయితే ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతవరకైతే ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయిపోయింది చూడండి. ఇలా ఫ్రై అయిన దీంట్లో అయితే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసైతే ఒకసారి పచ్చివాసన పోయేంత వరకైతే కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు. ఆ వంకాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొనైతే కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అవ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాతనైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి. ఆ పిండి మొత్తం దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొనైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకైతే మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అయితే 2 నిమిషాల వరకు అలాగే ఉంచాలి కలపకుండా. 2 నిమిషాల తర్వాతనైతే తీసి దీన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇంకా మనం శనగపిండి వేసింది కూడా గట్టిగా అయిపోతుంది కదా! అంతవరకైతే మనం ఇలా ఫ్రై చేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత దాంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ కారం, మీ టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పు, కారం వేసుకోండి. నేను మా టేస్ట్‌కి తగ్గట్టు నేను వేస్తున్నాను. ఒక 1 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చూడండి మసాలా మొత్తం కలిసిపోయింది కదా! ఇలా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటదండి. ఇంకా లాస్ట్‌కైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొనైతే ఒకసారి కలుపుకొని ఇలా మొత్తం బాగా కలుపుకొని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి. సూపర్‌గా ఉంటది. చాలా అంటే చాలా బాగుంటది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా నచ్చుతుందండి. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా ఇలా సర్వింగ్ బౌల్‌లో తీసుకొని అయితే సర్వ్ చేసుకున్నామంటే సూపర్‌గా ఉంటదండి. చాలా అంటే చాలా బాగుంటది. అన్నంలోకి, చపాతీలోకి ఇంకా మనం పప్పు చేసుకున్నప్పుడైతే అంచుకు పెట్టుకోవడానికి కూడా ఎక్సలెంట్‌గా ఉంటది. మీరు కూడా ట్రై చేసి కింద నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఇంకా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉండాలి. నన్నైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. లైక్ మాత్రం తప్పకుండా చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.